హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నాం అంటే ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కృష్ణా జిల్లా మరియు విజయవాడ సిటీకి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేము చెప్పబోతున్నామండి. ఇది చెప్పబోయే ముందు చాలామంది లైవ్లో కానీ లేదంటే కామెంట్స్ రూపంలో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని మెసేజ్లు కానీ కామెంట్లు కానీ పెడుతున్నారు. సో ఒక అతను ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్లో వస్తాయి అన్నాడు. ఇంతవరకు రిజల్ట్స్ రాలా. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పడం కూడా ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి అర్థం చేసుకోండి. నాకు తెలిసి రిజల్ట్స్ ఈ నెలాఖరు లోపు రావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపు రిజల్ట్స్ రావచ్చు. అన్ని శిక్షణా కేంద్రాలు సిద్ధం చేస్తున్నారని మాత్రం సమాచారం పక్కాగా ఉంది. వీలైనంత త్వరలో రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ ఆ ట్రైనింగ్ సెంటర్లకు పంపించి ఈ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తుందనేది మాత్రం పక్కాగా సమాచారం ఉంది. ఇది రిజల్ట్స్కి సంబంధించిందండి. నెక్స్ట్ ఈ కృష్ణా జిల్లా కట్ ఆఫ్ కనుక మనం తీసుకుంటే, కృష్ణా జిల్లా కట్ ఆఫ్ మాట్లాడబోయే ముందు ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. అన్ని జిల్లాలతో పోల్చుకుంటే సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఈ జిల్లాలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. విజయవాడ సిటీ, కృష్ణా జిల్లా రెండు కలిపి 400 పోస్టులు ఉన్నాయి. మేల్ 270, ఫీమేల్ 130. మేల్ 270, ఫీమేల్ 130. సో మేము కట్ ఆఫ్ రెండింటికి కలిపే చెప్తామండి. 1 or 2 మార్క్స్ అటు డిఫరెంట్గా ఉంటుంది విజయవాడ సిటీకి, కృష్ణా జిల్లాకి. ఈ కట్ ఆఫ్ కనుక మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓసీ 125 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అండి. అది జనరల్కి. అది ఫీమేల్కి 103 మార్క్స్ వస్తే సేఫ్. అలాగే బీసీఏ 118 మార్క్స్, ఫీమేలు 85 మార్క్స్. బీసీబీ 118 మార్క్స్, ఫీమేలు 86 మార్క్స్. బీసీసీ 100 to 105 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అండి. అలాగే బీసీడి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ. బీసీడి 120 మార్క్స్ ఫర్ జనరల్, ఫీమేల్కి 88 మార్క్స్. అలాగే బీసీఈ కూడా 100 to 110 మార్క్స్, ఫీమేల్కి జస్ట్ 80 మార్క్స్. ఇక్కడ ఎస్సీ కట్ ఆఫ్ ప్రకాశం జిల్లాతో పోల్చుకుంటే కట్ ఆఫ్ తగ్గబోతుంది. జస్ట్ 114 మార్క్స్ కనుక వస్తే 110 to 114 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఫీమేల్ జస్ట్ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. పోస్టులు ఎక్కువగా ఉన్న కారణంగా. నెక్స్ట్ ఎస్టీ 105 మార్క్స్, ఫీమేల్ 80 మార్క్స్ వస్తే చాలు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పలేకపోతున్నాము, చాలా ఎక్కువ చెప్తున్నారు వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ 100 to 110 మార్క్స్ వచ్చినా కూడా సేఫ్ స్కోరు. ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అయితే 80 అబవ్ వస్తే సేఫ్ స్కోర్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ 80 అబవ్ వస్తే చాలు ఎక్స్ సర్వీస్ మెన్కి. నెక్స్ట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కట్ ఆఫ్లు చూడండి ఎంత డిఫరెన్స్ చెప్తున్నాయో. బీసీఏ చూడండి, బీసీఏ జనరల్కి 120 మార్క్స్ చెప్పారు, ఫీమేల్కి 85 మార్క్స్ చెప్పారు. సేమ్ బీసీడి కూడా 120 మార్క్స్ చెప్పారు, ఫీమేల్కి 94 మార్క్స్ చెప్తున్నారు. ఎస్సీ చూడండి ఒకసారి, ఎస్సీ జనరల్లో 118 చెప్పారు, ఫీమేల్కి ఏమో 105 చెప్పారు. సో ఈ ఫైనల్గా నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈ కట్ ఆఫ్ చెప్పిన వాళ్ళు 105 మార్క్స్ ఎస్సీ ఫీమేల్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంది. జనరల్లోనేమో 100 ఉంది. అది ఎట్లా ఉండుద్దో నాకు అర్థం కాదు. ఓసీ జనరల్లో ఫీమేల్కి 100 మార్క్స్ చెప్పారు, ఎస్సీ ఫీమేల్కి 105 చెప్పారు. అట్లా ఉంటుంది కట్ ఆఫ్, నాకు అర్థం కాదు. ఈ 105 వచ్చిన వాళ్ళందరూ ఓసీ జనరల్లో, ఓసీ ఫీమేల్లో వెళ్ళిపోతారు కదా, ఓసీలో ఓపెన్లో వెళ్ళిపోతారు కదా ఫీమేల్లో. 100 ఏమో ఫీమేల్కి చెప్పారు ఓసీకి, ఎస్సీకి ఏమో 105 చెప్పారు. ఇట్లా ఉన్నాయి కట్ ఆఫ్లు చెప్పే విధానాలు, బాగా అర్థం చేసుకోండి.
సో ఎవరు చెప్పినా కూడా చాలామంది ప్రిడిక్ట్ చేసే చెప్తున్నారు. ఏదో ఒక నెంబర్ వేసేసేయటం, వీడియోస్ చేయటం ఇలా ఉంది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. 1 or 2 మార్క్స్ లేదా 5 మార్క్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కటాఫ్లు చూసి మాకు జాబ్ రాదేమో అని దయచేసి అనుకోవద్దు. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఎండ్కి కానీ నెక్స్ట్ మంత్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 3 డేస్లో 4 డేస్లో ఒక 1 వీక్లో వస్తాయని వీస్ కోసం చెప్తారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.